ప్రజల ఆరాధ్య దైవం గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు. ఎందుకంటే ఈ మహానుభావుడు ముఖ్యమంత్రిగా ఉండే సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా చూసుకుంటూ పోతూ ప్రజలకు ఏ అవకాశం ఏ అవసరం ఉన్నా కూడా నేను ఉండాలని చెప్పి భరోసా ఇస్తూ రైతన్నల కోసం ఏదైతే ప్రాజెక్టు కట్టడం అయితేనేమి, అనారోగ్యం పాలైతే ఆరోగ్యశ్రీ అయితేనేమి, 104 అయితేనేమి, అదేవిధంగా ముస్లిం మైనార్టీ 4% రిజర్వేషన్ అయితేనేమి, ఇలాంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో ఎవరు చేయని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసి ప్రజల మనసులో ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిన నాయకుడు ఎవరైనా ఉండాలంటే భారతదేశంలో అది స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఆశయ సాధన కోసం ఆయన అడుగుజాడలు నడుస్తూ ఆయన కంటే కూడా తండ్రికి తగ్గట్టు తనయుడు ఇంకో అడుగు ముందరికేసి ఈ రాష్ట్రంలో ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరక్కోకుండా ఇంటి వద్దకే తెరిచే ఒక మహోన్నత కార్యక్రమం సచివాలయం వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి, అదేవిధంగా ఏదైతే నవరత్నాలు గతంలో ఇచ్చిన పథకాల కంటే కూడా మరిన్ని పథకాలు నవరత్నాలు అది ఈ రాష్ట్రంలో ఆనాడు ప్రజలు ప్రతి ఒక్కరు అనుకున్నారు ఈ రాష్ట్రంలో ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ప్రజలకు అందజేస్తారని చెప్పి. కానీ చెప్పిన మాటల ప్రకారం ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులైనా కూడా చెప్పిన టయానికి క్యాలెండర్ పెట్టుకొని ఫలానా నెలలో ఈ తేదీలో నేను అమ్మఒడి ఇస్తున్నాను, ఈ తేదీలో రైతు భరోసా ఇస్తున్నాను, ఈ తేదీలో నేను ఆటో డ్రైవర్లకు భత్యం ఇస్తున్నాను, అదేవిధంగా నా అక్కా చెల్లెమ్మలకు ఏదైతే పిల్లల కోసం ఇచ్చే కార్యక్రమాలు, అదేవిధంగా నాడు నేడు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలకు తండ్రికి తగ్గ తనయుడుగా ఆయన పేరుగాంచి రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడన్నా ఉందంటే ఈ రాష్ట్రంలో ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసిన మహానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగోడు ప్రతి ఒక్కరు కూడా ఆనాడు చేసిన కార్యక్రమాలు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్మరించుకుంటూ ఆయన అడుగుజాడలు నడవాలని చెప్పి ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నారు. కాబట్టి రాబో రోజుల్లో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనమందరూ కూడా కలిసి సమిష్టిగా పనిచేసి ప్రజల పక్షాన నిలబడి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా మేము ముందర పోతాం, ఇవ్వకపోతే నిలదీస్తాం. కాబట్టి మనమందరూ కూడా ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా గట్టిగా ఉండాలని వారందరూ కూడా మేమందరూ అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఇక్కడ ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకందరికీ అలాగే కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి పురస్కరించుకొని ఆయన చేసిన ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు స్మరించుకుంటూ ఆయన మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసము అహర్నిశలు ఆలోచిస్తూనే అసూలు బాశారు. ఆయన అదే ధోరణితో అదే అభివృద్ధి సంక్షేమంతో ఆలోచించుకుంటూనే ఆయన మన ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో సంక్షేమం అభివృద్ధి తెచ్చారు. అందులో మనం చాలా చెప్పుకోవచ్చు. అలా చెప్పుకునే దాంట్లో నీరు కూడు గుడ్డ అనే ఒక మంచి కార్యక్రమాలు తెచ్చి నీటి కోసం ఎన్నో ప్రాజెక్టులు ఎంతో సంక్షేమం తెచ్చిన మహానాయకుడు అపరత భగీరథుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన చేసిన సంక్షేమం, ఆయన చేసిన గవర్నెన్స్, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్ననాళ్ళు
అహర్నిశలు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే, ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసమే, వాళ్ళ మంచి కోసమే చేసి, అలాగే ఏదైతే అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళ ఆలోచనల కోసం, వాళ్ళ ఆలోచనలకు వాళ్ళకు అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే ఎన్నో సంక్షేమాలు తెచ్చారు. దాంట్లో మైనారిటీ కోసము తెచ్చిన 4% అది చాలా చాలా ఆయనకు ప్రతి మైనారిటీ జీవించి ఉన్నంతకాలము స్మరించుకుండే ఒక సంక్షేమాన్ని తెచ్చిన మహానాయకుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలానే ఆయన బాటలోనే నడుస్తూ ఆయన తెచ్చిన సంక్షేమాన్ని ఇంకా కొంచెం అభివృద్ధి చెంది మన రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేయాలా, మన ఆంధ్ర ప్రజల్ని ఇంకా అభివృద్ధి బాటలో తీసుకుపోవాలా, మన ఆంధ్ర ప్రజల్ని ఇంకా మనము బిలో పావర్టీ లేకుండా మనము ఒక మంచి సంక్షేమము, మంచి జీవితాన్ని ఇవ్వాలనే ఆలోచనతోనే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేశారు. ఆ పాలనలోనే ఆయన చెప్పిందే చేశాడు, నేను చెప్పింది చేయను అని చెప్పేసి ఆయన అదే ధోరణిలో నడిచి నిన్న జరిగిన ఎలక్షన్లలో కూడా అదే చెప్పారు. ఆ చెప్పి అదే బాటలో ఆయన చూసుకుంటూ ఇంకా ఆయన వచ్చే కాలంలో మళ్ళీ ఇంకో సంక్షేమ కార్యక్రమాలు తెస్తారు. తర్వాత మన వైఎస్ఆర్ పార్టీ, మన వైసీపీ పార్టీ ఎప్పుడూ బలోపేతంగా ఉంటుంది. మనమందరం కలిసి మన పార్టీకి బలోపేతం చేసుకుంటూ అహర్నిశలు ఆయన అడుగుజాడలను నడుచుకుంటూ మన పార్టీని మనం అభివృద్ధి చేసుకొని వచ్చే కాలంలో ఈ ఉండే ప్రభుత్వాన్ని ఆయన వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏదైతే ప్రజల్ని మోసపూరిత కార్యక్రమాలు చేస్తారని దాన్ని ఎండగట్టి మనం ప్రజల్ని చైతన్యవంతులు చేసి మళ్ళీ మనం పార్టీని తెచ్చుకునే విధంగా మనం నడుచుకుంటాము. అలాగే ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని విచ్చేసి ఇక్కడ వచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాను.